మాజీ సైనికుల సంక్షేమానికి కృషి చేయాలని దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో అడిషనల్ కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హైదరాబాద్ నుండి సైనిక్ వెల్ఫేర్ డైరెక్టర్ రమేష్ హాజరయ్యారు. ఎదుర్కొంటున్న సమస్యలపై మాజీ సైనికులు వారి కుటుంబ సభ్యులు తెలియజేశారు. ఇక సైనిక సంక్షేమ సంఘం ప్రతినిధులు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. అనేక అంశాలపై కూలంకషంగా చర్చించారు. అనంతరం దేశం కోసం ప్రాణాలు అర్పించిన మాజీ సైనికుల కుటుంబాలకు మంజూరైన చెక్కులను అందజేశారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ శ్రీనివాస్, ఆర్టీఓ రమేష్ రాథోడ్, సైనిక సంక్షేమ అధికారి డివైఎస్ఓ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. సైనిక్ వెల్ఫేర్ గారికి ఫ్రమ్ దేర్ వి విల్ బి ఫాలోడ్ అప్ విత్ ది సిసిఎల్ఏ వాళ్ళ దగ్గర నుంచి కూడా పర్సూ చేస్తాం. ఇన్స్టెడ్ ఆఫ్ ఫ్రమ్ ద anyway we have taken from entire policies from government level kabatti, but from Sainik welfare also we pursue it to the government. So any proposals you write forward it to from regional manager, regional head Sainik welfare to director Sainik welfare we pursue it. అంటే ప్రతి జిల్లాలో ఉన్న అడిషనల్ ఎస్పీ గారిని నామినేట్ చేస్తామని మేము డైరెక్షన్స్ ఇస్తామని అన్నారు. సో ఆ డైరెక్షన్స్ అదే వచ్చారు సార్, నేను కొన్ని అడిగాను. మాకు అటువంటి డైరెక్షన్స్ ఏమి అంటే ఇమీడియట్ గా సార్ ఐడియా లేదు, వెళ్ళేసి చెక్ చేస్తా ఉన్నారు. నేను కూడా వెళ్ళేసి ఆ డైరెక్షన్స్ జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ గారి త్రూ పంపిస్తాను. గవర్నమెంట్ ఇరిగేషన్ కానీ అసైన్మెంట్స్ కానీ ప్రెసెంట్ సో సిసిఎల్ఏ ఇన్స్ట్రక్షన్స్